ఈరోజు కేటీఆర్ని విచారిస్తున్నారు సిట్ ఆఫీసర్లు అయితే. కానీ అక్కడ ఈరోజు కూడా మొన్నట్లాగే హరీష్ రావుకి ఎలాగైతే విచారణ కొనసాగించారో అట్లా ఆ రోజు కూడా అడ్వకేట్లను లోపలికి రానివ్వలేదు. ఈ రోజు కూడా అడ్వకేట్ని ఎవరిని కూడా లోపలికి రానివ్వలేదు. ఇప్పుడు మనతో పాటు అడ్వకేటే ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. సార్, మొన్న కూడా హరీష్ రావు విషయంలో కూడా అడ్వకేట్లను ఎవరిని కూడా లోపలికి అలో చేయలేదు. మరి ఈరోజు అడ్వకేట్లని మరి అలో చేయనీయకపోవడానికి గల కారణం అసలు ఏంటి? కారణం ఆర్బిటరీ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ అండి. ఎందుకు అని అంటే అది తప్పు. అది చాలా చట్టము. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైనా ఒక ఆర్డర్ ఇచ్చినారనుకోండి, దట్ బికమ్స్ లా ఆఫ్ ద ల్యాండ్. అది ఈ దేశానికి ఒక చట్టం. అది దాన్ని ధిక్కరిస్తే ఏమవుతుంది? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. అయినా కానీ కేర్ చేయట్లేదు. మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మూవ్ చేస్తామని మేము అనట్లేదు, కానీ పోలీస్ వ్యవస్థ చట్టబద్ధంగా చేయాల్సిన పని చేయకపోవడానికి కారణాలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది వాళ్ళు. ఎందుకు చేయట్లేదు? వాళ్ళంతట వాళ్ళు చేయట్లేదా? ఇంకెవరన్నా దీని వెనకాల ఉండి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారా? అది ఒకటి తెలుసుకోవాల్సింది వాళ్ళనే అడగాలి ఈ ప్రశ్న. తర్వాత విట్నెస్ అయినా సరే, అక్యూజ్డ్ అయినా సరే, పోలీస్ ఇంట్రాగేషన్కి పిలిచినప్పుడు, పోలీసు క్వశ్చనింగ్ పిలిచినప్పుడు వాళ్ళేమీ న్యాయ నిపుణులు కాదు. దాన్ని ఫేస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో న్యాయ నిపుణులు కాదు. ఏ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, ఏ స్టేట్మెంట్ ఇవ్వకూడదు అనేది కూడా వాళ్ళకి డౌట్స్ వస్తాయి. సెల్ఫ్ ఇంక్రిమినేటింగ్ అని అంటే మాట్లాడే క్రమంలో తన మీద తానే ఒక నేరారోపణ చేసుకునే పరిస్థితి ఒకవేళ ఉంటే అతనికి హక్కున్నది మాట్లాడకుండా ఉండేదానికోసం. ఆ సందర్భంలో జనరల్గా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఒత్తిడి చేస్తాయి. అట్లా ఒత్తిడి చేయడం అనేది చట్ట విరుద్ధం. మరి వాటిని ప్రివెంట్ చేయాలంటే ఒక అడ్వకేట్ని విజబుల్ డిస్టెన్స్లో కూర్చునేదానికి అవకాశం ఇవ్వాలి. అది చట్టం చెప్పింది, కోర్టు కూడా చెప్పింది, అనేక సందర్భాలలో మళ్ళీ చెప్పింది. అయినా కానీ నిన్న మేము రిక్వెస్ట్ చేసినాము, హరీష్ రావు గారు ఇప్పుడు రిక్వెస్ట్ చేశాము. అప్పుడు ఇద్దరిని పర్మిట్ చేశారు. పర్మిట్ చేసి ఇక్కడికి రాగానే గేట్ దగ్గర ఆపేసేసారు. ఇవాళ అసలు ఇవ్వలేదు. కాబట్టి ఇంకోటి 6 గంటలు 7 గంటలు అట్లా విచారణ చేయడానికి లేదు. మేము చేస్తాము, ఎక్కడైనా ఉంటే పట్టుకొని వస్తాము, నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కరెక్ట్ కాదు. ఇది చట్టం అది చెప్పలేదు. ఎక్కడ పడితే అక్కడ మీరు కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఉంటాయి, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఉంటాయి. సిఆర్పిసి అని అంటే ఇవాళ బిఎన్ఎస్ఎస్ అంటారు దాన్ని. ఆ బిఎన్ఎస్ఎస్లో ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏ రకంగా చేయాలనే నిబంధనలు ఉన్నాయి, ప్రొసీజర్ ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ప్రొసీజరల్ కోడ్. మరి మాకు సంబంధం లేదు అని మేము వినము, మా ఇష్టం ఉన్నట్టు మేము చేస్తాము అని అంటే దేర్ విల్ బి కాన్సిక్వెన్సెస్. If you push us to go to the court, we have no option except to going to the court. మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాము ఆ పని. మేము అక్కడ పోయి ఆర్డర్ తెచ్చుకునే లేకుండా, తర్వాత కోర్టు యొక్క విలువైన సమయాన్ని వృధా చేయకుండా, చట్టంలో ఏముంది, కోర్టులు దాని మీద ఇంతకుముందు ఏం చెప్పినాయి అవి మీకే చెప్తా ఉన్నాము. మీరు వినండి, మీరు దాన్ని పాటించండి, నష్టం లేదు కదా. కోర్టులు చెప్పిన తర్వాత, అది చట్టమైన తర్వాత మీకేం అభ్యంతరం ఉంటుంది? చట్టాన్ని ముందుగా పాటించాల్సింది మీరు, ఆ తర్వాత ప్రజలు. మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మేము పాటించము అని అంటే అది ఆర్బిటరీనెస్. చెప్పండి. ఒక సాక్షిగానే ఇప్పుడు నోటీసులు ఇచ్చిన సెక్షన్ ప్రకారం కూడా ఒక సాక్షిగా ఇక్కడికి పిలిచారు, విచారణకు పిలిచారు కేటీఆర్ గారిని. కానీ ఆల్రెడీ ఒక నిందితునిగా అరెస్ట్ అయినటువంటి రాధాకిషన్ రావుతో కూర్చోబెట్టి విచారించడం అనేది అది దేనికి తీసుకోవచ్చు సార్? ఎలా తీసుకోవచ్చు? మీరు అది పోలీసులను అడగాల్సిన ప్రశ్న మమ్మల్ని అడిగితే ఎట్లమ్మా? అట్లా కాదు, అది స్పెక్యులేషన్ అవుతుంది. వాళ్ళ ఉద్దేశాలు ఏంటిది అనేది మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పగలిగిందంటే చెప్తారు. నన్ను అడిగితే నేనేం చెప్తాను? వాళ్ళకి చేయొచ్చా లేదా అని అంటే చేయొచ్చు. ఇన్వెస్టిగేషన్లో విట్నెసెస్కి కన్ఫ్రంట్ చేస్తారు. ఇవాళ అదే ప్రాసెస్లో చేస్తున్నారా, లేకపోతే ఏదైనా ఒత్తిడితో చేస్తున్నారా? సడన్గా ఒక సిట్ వేసినారు ఎన్నడలేంది. వాళ్ళే ఈ ఇన్వెస్టిగేషన్ చేసి మొదలుపెట్టింది వాళ్ళే. 2 సంవత్సరాలు అయిపోతుంది. ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అందరినీ
నిర్ణయించింది వాళ్ళే. మరి వాళ్ళే ఇవంతా అప్పుడు కూడా ప్రత్యేకంగా ఆఫీసర్స్ని చూజ్ చేసే వేశారు. దే హ్యావ్ పవర్. ఒక 2 ఛార్జ్షీట్లు వేశారు. ఛార్జ్షీట్ 1, ఛార్జ్షీట్ 2 వేశారు. బెయిల్స్ చాలామందిని అరెస్ట్ చేశారు. వాళ్ళకి బెయిల్స్ కూడా వచ్చాయి. మరి ఇవాళ ప్రత్యేకంగా సిట్ ఎందుకు వేస్తున్నారు? ఇది అడగాలి కదా మీరు. మీరు అడగండి. ఎవరిని అడగాల? ఇది గవర్నమెంట్ని అడగండి. ఎందుకంటే ఒక సిట్ వేసేటప్పుడు చెప్పాలి, కారణాలు చెప్పాలి, ఎందుకు సిట్ వేస్తూ ఉన్నామని. ఇప్పటి వరకు చేసిన కొన్ని సిట్ వేసే కొత్త క్రైమ్ ఏం లేదు అక్కడ. పాత క్రైమ్ నెంబర్లోనే సిట్ ఇవాళ ఎంక్వైరీ చేస్తాం. మరి ఇన్ని రోజుల ఇన్వెస్టిగేషన్ వేసిన ఛార్జ్షీట్కి ఏంటిది? ఇది ఇవన్నీ వాళ్ళు చెప్పాల్సింది. మీరు అడగాల్సింది వాళ్ళని. మీరు ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్ళని అడగాల్సిన ప్రశ్నలు ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఇది ఇంకో రకంగా ఏమవుతుందనంటే మాకుండే డిఫెన్స్ని ఇంపాక్ట్ చేస్తుంది అడ్వాన్స్గా. కాబట్టి మేము ఎంత చెప్పగలుగుతామో అంతే చెప్తాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము తప్పు చేయలేదు. మేము అసలు ఇందులో ఏ రకమైన తప్పు చేయలేదు. మాకు చట్టాల మీద నమ్మకం ఉంది, కోర్టుల మీద నమ్మకం ఉంది. మేము అనేక సందర్భాలలో కోర్టుకు పోయినాం. ఈ తప్పుడు కేసులు అనేకం పెట్టినారు, దాంట్లో కోర్టులకు పోయినాము. వందల వేల కేసులలో మేము ఇప్పటికీ బెయిల్స్ తీసుకున్నాము. ఆ కేసులలో నిజం లేదని చెప్పి కొట్టేసిన కేసులు అనేకం ఉన్నాయి. ఇంకా ప్రాసెస్లో ఉన్న కేసులు అనేకం ఉన్నాయి. కాబట్టి ఇది తప్పు. ఈ కేసులన్నీ కూడా కక్షపూరితంగా ప్రతిపక్షం నోరు నొక్కేదానికోసం మాత్రమే ఇవి ఇంటెండ్ చేయబడ్డాయి. వీటిని వినియోగిస్తూ ఉన్నారు, దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇది మొదటి నుంచి వెనతో పెట్టిన విద్య. జనాన్ని మోసం చేసి అది చేస్తాం ఇది చేస్తామని ప్రభుత్వంని కైవసం చేసుకొని పరిపాలన సరిగా చేయకుండా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఇవాళ ప్రజలు తిరుగుబాటు చేసి ప్రతి చోట ప్రశ్నిస్తూ ఉంటే దాంట్లో నుంచి వాళ్ళ దృష్టి మళ్లించే దానికోసం ఇదొక పన్నాగం. ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఇవాళ అనేక అక్రమాలు ఇవాళ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి. వాటిని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ప్రశ్నిస్తూ ఉంది. అదంతా కూడా బయట పెడతా ఉంది. సమాధానం చెప్పలేని పరిస్థితి ఇలా ప్రభుత్వానికి ఉండి ఈ సిట్టు ఆ నేపథ్యంలోనే ఈ సిట్టు జరిగింది, వేసినారు. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేస్తానికి మీరు సిట్లు వేసుకుంటే మేము కోర్టులను ఆశ్రయిస్తాం. మేము ప్రజల దగ్గరికి పోతాం. ప్రజల యొక్క ప్రజాక్షేత్రంలో మేము వీటన్నిటిని వివరిస్తాం. ఎంతమందిని పెడతావు జైల్లో? బీఆర్ఎస్ పార్టీ ఏమైనా చిన్న పార్టీనా? వేలాది మంది నాయకులు ఉన్నారు, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. మీరు చేయండి. మాకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, కోర్టుల మీద నమ్మకం ఉంది, మేము కొట్లాడతాం. చూసాం కదా ఎంతమంది మీద. అంటే బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక ప్రపంచనం కాబట్టి ఖచ్చితంగా మేము పోరాడతాము. ఎంతమంది మీద కేసు పెట్టినా పర్వాలేదు, మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము, న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పేసి మరి అడ్వకేట్ మాట్లాడడం కూడా జరిగింది కదా. మరి ఎన్ని గంటల విచారణ కొనసాగించబోతున్నారు అనే దానిపైన కూడా వెళ్తే ఇంకా కేటీఆర్ విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. రాధాకిషన్ రావు అంటే గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి మెయిన్ నిందితుడు ఎవరైతే ఉన్నారో రాధాకిషన్ రావు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారమే ఆ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకొని ఆధారాల ప్రకారంగా అన్నీ సేకరించి పోలీసులు రాధాకిషన్ రావును కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి ఆ రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి తర్వాత బెయిల్ పైన రావడం జరిగింది. రాధాకిషన్ రావును కూడా ఈరోజు ఈ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి బ్యాక్ గేట్ నుంచి పిలిపించి ఇప్పుడు అక్కడ కూర్చోబెట్టి మరి రాధాకిషన్ రావు ఇటు కేటీఆర్ ఇద్దరిని కూడా కూర్చోబెట్టి 9 మంది సిట్ అధికారులు అయితే ఇక్కడ వాళ్ళను ప్రశ్నలతోటి సంధిస్తున్నారని చెప్పొచ్చు. మరి వాళ్ళ ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అనే దానికైనా ఇప్పటికైనా ఇంకా
ఇంకా కొద్దిగా మనకు తెలియాల్సి ఉంది పూర్తి వివరాలు కూడా. ఎందుకంటే ఇద్దరిని కూర్చోబెట్టారు కాబట్టి ఇప్పుడు ఎవరెవరి పేర్లు బయటికి రాబోతున్నాయి, ఏ పెద్ద తలకాయల పేర్లు ఇంకా బయటికి రాబోతున్నాయి, మరి కేటీఆర్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇటు రాధాకిషన్ రావు నుంచి ఎలాంటి సమాచారం సేకరిస్తున్నారు, ఇంకా ఎలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు అనే విషయం పైన కూడా ఉత్కంఠంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్లో. మరి బీఆర్ఎస్ పార్టీ పెద్దది అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇటు అడ్వకేట్లు కావచ్చు, అందరూ కూడా చెప్తూ ఉన్నారు. మరి కొనసాగిస్తూనే ఉన్నారు. మొన్న 8 గంటల పాటు హరీష్ రావుని విచారించారు సిట్ అధికారులు. మరి ఈరోజు కేటీఆర్ని కూడా 8 గంటల పాటు విచారించనున్నారు అనేది కూడా తెలుస్తుంది. కీలక అంశాలపైన కూడా విచారిస్తున్న సిట్ బృందం అనే చెప్పుకోవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.